అమెరికా, ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇరాన్ మీద భీకరమైన దాడులు చేస్తా ఉంది. దాడులు చేయడమే కాకుండా ఆ దేశ చీఫ్ ని ఖొమేని కుటుంబాన్ని కూడా దారుణంగా చేసింది. అంతేకాకుండా ఇంకా కొన్ని రోజుల పాటు మిగతా దాడులు చేస్తామని చేస్తుంది. కొన్ని ఇరాన్ ప్రతిఘటనలో కూడా ఇలా అనేక గల్ఫ్ కంట్రీస్ లో కూడా అల్లకల్లోలటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది అమెరికా సామ్రాజ్యవాదం, ట్రంప్ బరి తెగించి చేస్తున్నటువంటి దురాక్రమణ విధానం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే తనకి గిట్టని దేశాలన్నిటి మీద రోగ్ కంట్రీస్ అనేటువంటి పేరు పెట్టి ఆ దేశ అధ్యక్షులను చంపడము, ఆ దేశాల మీద దురాక్రమణ దాడులు చేయడము, ఆ దేశాల్లో తిరుగుబాట్లు లేవదీయడము, ఆ తిరుగుబాటుదారులకి తమ సంస్థల ద్వారా నిధులు, సైనిక సామాగ్రి అందించి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడము అనేక సంవత్సరాలుగా అమెరికా చేస్తున్నటువంటి వైనం ప్రపంచానికి అంతా తెలుసు. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఉంది, అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది. అక్కడ చర్చించి పరిష్కరించుకొని శాంతియుతంగా ఉండాలని చెప్పేటువంటి ప్రభుత్వం ఈ విధంగా దురాక్రమణ దాడులు చేయడం అనేటువంటిది అన్యాయం అని చెప్పి భావిస్తున్నాం. ట్రంప్ తనకి శాంతి దూతగా నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పి అనేక దేశాల్లో యుద్ధాలు ఆపానని చెప్పి పొగరుబోతుగా మాట్లాడి నోబెల్ బహుమతి ఇచ్చేటువంటి వాళ్ళని కూడా ఈసడించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కానీ ఈ 13 నెలల్లో ట్రంప్ అధికారంలోకి వచ్చినటువంటి 13 నెలల్లో 6 దేశాల మీద దురాక్రమణ దాడులు చేశాడు. అదేవిధంగా ఇలా ఆ దాడులు కొనసాగింపుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఇలా కనపడుతుంది. పశ్చిమాసియాలో కీలక ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ వనరుగా ఉన్నటువంటి అది హార్మోజ్ జలసంధికి తన ఆధీనంలో ఉన్నటువంటి ఇరాన్ భూభాగాన్ని తన చేతిలో చేజిక్కించుకుంటే మొత్తం ఆయిల్ సరఫరా వ్యవస్థ మీద తన కంట్రోల్ ఉంటుందనేటువంటి దురుద్దేశంతో చేసినటువంటి దాడి తప్ప మరొకటి కాదు. ఇరాన్ అణు ఇంధనాన్ని తయారు చేస్తుందని చెప్పి అణు పరిశోధనలు చేస్తుందనేటువంటి పద్ధతుల్లో ఆయన ఆరోపణ చేస్తున్నాడు. ఇరాన్ ఖొమేని దగ్గర నుంచి ఇరాన్ రక్షణ మంత్రుల దాకా మేము అది చేయట్లేదు, ఏదైనా నిరూపించండి అని చెప్పి పలుమార్లు చెప్పింది. కానీ ఇజ్రాయెల్ గాని అమెరికా గాని ఎలాంటి నిరూపణలు లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా పదే రిపీట్ గా అదే ఆరోపణలు చేస్తూ ఇలా దాడికి పూనుకుంది. కుక్కను చంపే ముందు పిచ్చి కుక్క అని నిందించినట్లు ఇలా ఇరాన్ ని కూడా అనేక దేశాలు కూడా నిందిస్తుంది. మొన్ననే మధురోని ఎత్తపోయి జైలులో బంధించింది. వెనుజులాని తన పాదాక్రాంతం చేసుకున్నది. ఇలా ఇరాన్ ని 1959 తర్వాత 79 తర్వాత ఇరాన్ విప్లవం ద్వారా ఆడున్నటువంటి రాజరికాన్ని కూలదోసి ఒక ఇస్లామిక్ ఛాందసవాదంతోనైనా అమెరికాకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తనకి అమెరికాకు వ్యతిరేకంగా ఇలా పశ్చిమాసియాలో కీలకంగా నిలబడినందున దాన్ని తుదముట్టించాలనే దురుద్దేశంలో భాగం తప్ప ఈ దాడి తప్ప మరొకటి కాదు. నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ కి మొన్ననే వెళ్లి ఆ ఇజ్రాయెల్ నేతన్యాహుతో చాలా సంబరంగా దిగిన దగ్గర నుంచి మళ్ళీ విమానం ఎక్కేదాకా పెద్ద మైత్రిని కనపరిచినట్టుగా నటన చేసి ఆ ఇజ్రాయెల్ తోని ఒక నరహంతకమైనటువంటి ప్రభుత్వం వేల మంది పసిపిల్లల మరణాల్ని కారణమైనటువంటి పాలస్తీనా నెతన్యాహుతోని కరచాలనాలు చేసి ఆయనతో ఒప్పందాలు చేసుకొని గాజా పునర్నిర్మాణాల మరుభూమిలో కాంట్రాక్టుల కోసం భాగస్వామ్యం పంచుకొని వచ్చినటువంటి తెల్లారే యుద్ధం ప్రారంభం కావడం అనేటువంటిది చూస్తే మోడీకి తెలిసే యుద్ధం ప్రారంభమైంది అనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి తిరిగి రాగానే ఇరాన్ లో ఉన్న భారతీయులందరూ వెనక్కి రావాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ అదే ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయినటువంటి నెతన్యాహు తోటి చేసినటువంటి స్నేహపూర్వక వాళ్ళ కుటిల ఒప్పందంలో భాగంగా యుద్ధం జరుగుతుందా అనేటువంటిది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అందులో భాగంగానే యుద్ధాన్ని ఖండించకుండా ఇరాన్ చేస్తున్నటువంటి ప్రతిఘటనని ఖండిస్తున్నటువంటి స్థితి ఉంది అనేటువంటిది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. అనేది ప్రపంచ యుద్ధంగా పరిణామం చెందుతుందా అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి స్థితి ఉంది. ఇలా గల్ఫ్ దేశాల్లో చాలా రవాణా వ్యవస్థ ఆగిపోయింది. అనేక ఆయుధ సరఫరా వ్యవస్థ కూడా అనేక ఉన్నది. దీని ఫలితంగా ఆయుధ ధరలు, ఇతర వస్తువుల ధరలు పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. మరోపక్క అమెరికాకు తోడుగా యూరప్ దేశాలు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అలాంటి దేశాలు కూడా మీ యుద్ధంలో దిగుతాయని ప్రకటించారు. మరోపక్క చైనా, రష్యా దీన్ని ఖండిస్తున్నాయి. అవి కూడా యుద్ధంలో దిగి మరో ప్రపంచ యుద్ధంగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. వాణిజ్య మీద ఆధిపత్యం కోసం చేసేటువంటి యుద్ధాలు తప్ప ఇది మరొకటి కాదని చెప్పి భావిస్తా ఉన్నాం. కానీ యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అట్లాగే భారతదేశం కూడా ఒక అలీన దేశం, చాలా కాలం పాటు పాలస్తీనా అథారిటీతో మనం సంబంధాలు నెలుపుకున్నాం. అది అమెరికా చేసినటువంటి దురాక్రమణ దాడిని ఖండించకుండా దానితో ట్రంప్తో స్నేహం చేస్తూ, మరోపక్క ఇరాన్ తన అవసరాల కోసం అమెరికా రక్షణ స్థావరాల మీద దాడి చేసినటువంటి దాడిని
అది ఖతార్ మీద కానీ లేకపోతే అబుదాబి మీద కానీ లేకపోతే దుబాయ్ మీద చేసినటువంటి దాడుల్ని ఇది శాంతికి విఘాతం అని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించడం అనేది అమెరికాతో జూనియర్ భాగస్వామ్యం పంచుకోవడం, ఆ దారుణ కృత్యాలతో చేతులు కలపడం తప్ప, నరహంతకులతో చేతులు కలపడం తప్ప మరొకటి కాదని భావిస్తున్నాం. అందుకే భారత ప్రభుత్వం ఇరాన్ మీద చేస్తున్నటువంటి దురాక్రమ దాడుల్ని ఖండించాలా. మోడీ ప్రభుత్వం ట్రంప్ తో తల ఒగ్గి ట్రంప్ తల వంచి చేసుకునేటువంటి ట్రేడ్ ఒప్పందాలు కానీ ఇలా ఉన్నటువంటి అన్ని కూడా కేవలం భారతదేశ సార్వభౌమాధికారాన్ని ధ్వంసం చేసేటువంటి విధానాలు తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ యుద్ధాన్ని ఆపాలని భారతదేశ వైఖరి కూడా యుద్ధానికి వ్యతిరేకంగా, అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారతదేశంలో దేశభక్తియుత ప్రజలు, ప్రజాస్వామ్య ప్రియులు, శాంతి ప్రియులు, యుద్ధ వ్యతిరేకులు కూడా అమెరికా చేస్తున్నటువంటి దురాఘాతాన్ని, దురాక్రమణాన్ని, నరాంతక చర్యల్ని, విధ్వంసకర చర్యల్ని, దేశాలే అధ్యక్షుని చంపేసినటువంటి చర్యల్ని, గాజా లాంటి చోట్ల మరుభూమిగా మార్చేటువంటి ఇటువంటి చర్యలన్నింటినీ